కేరళ ఫైల్స్ గురించి వినడమే కాదు, అందరూ చూసాం కూడా. మత మార్పిళ్లు ప్రధాన అంశంగా సాగిన ఈ ఫైల్స్ ఇప్పుడు ఆంధ్రాకు పాకింది. ఒకప్పుడు లవ్ జిహాద్ పెళ్లికాని యువతలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పెళ్లైన వారిని కూడా టార్గెట్ చేస్తున్నారని సాదిక్ ఖాన్ వ్యవహారంతో వెలుగు చూసింది. వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి చెప్పినట్లు రాష్ట్రంలో ఇలాంటి 6 ముఠాలు పనిచేస్తున్నాయని వింటుంటే మున్ముందు ఏం జరగబోతుంది అన్నది ఆందోళన కలిగించే విషయమే. దీనిపై క్యూటీవీ ప్రత్యేక కథనం. దేశంలో లవ్ జిహాద్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇది ఎవరు చేస్తున్నారు, ఎవరిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పుడు బాంబ్ బ్లాస్టింగ్లు, బుల్లెట్లు, హింసతో మత ప్రాబల్యం చూపించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. దీనికి ధీటుగా భారత ప్రభుత్వం స్పందించడంతో ఆ జిహాదీ టెర్రరిస్టులు రూటు మార్చక తప్పలేదు. దేశంలోకి ఉగ్రవాదుల ప్రవేశం మొదలుకుని వారి ఆట కట్టించడంలో భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో సఫలమైంది. ఉగ్రవాదులకు సింహ స్వప్నమే అయ్యింది. ఉగ్రవాదుల ఆటలకు చెక్ పెట్టింది. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చారు. బాంబులతో కాకుండా ప్రేమతో మత మార్పిడికి శ్రీకారం చుట్టారు. మతాన్ని మారిస్తే తమ సామాజిక వర్గం ఇంకా అభివృద్ధి చెందుతోందని భావించారు. అందుకే లవ్ జిహాద్ కి శ్రీకారం చుట్టారు. ఇస్లాం మతానికి చెందిన యువకులు హిందూ యువతులను ప్రేమ వలవేసి ముగ్గులో దించుతారు. అదని ఇదని చెప్పి ఆదర్శ వివాహం చేసుకుంటారు. ఆ తరువాత అసలు కథ మొదలవుతోంది. సాధింపులు, వేధింపులు ప్రారంభమవుతాయి. మత మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. ఇక అంతే, హిందూ యువతి ముస్లిం యువతిగా మారిపోతోంది. వారికి పిల్లల్ని కనే యంత్రంగా రూపాంతరం చెందుతోంది. ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన ఇలాంటి వ్యవహారమే. ఆది కాదు, అంతమూ కాదు, మరెన్నో ఉన్నాయి. తాజాగా కాకినాడ సాదిక్ ఖాన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లవ్ జిహాద్ లో చిన్న ట్విస్ట్. నిన్న మొన్నటి వరకు పెళ్లి కాని హిందూ యువతులను లక్ష్యంగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పెళ్లైన వారిని కూడా వదలడం లేదు. వివాహం జరిగి భర్తతో సఖ్యత లేని వారు, ఒంటరిగా ఫీల్ అవుతున్న వారిని ఎంపిక చేసుకుంటున్నారు. పరిచయం పెంచుకొని మాటలతో దగ్గరవుతున్నారు. బలహీన క్షణంలో ఒకటవుతున్నారు. అండగా ఉంటామంటూ, అన్నీ చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. నమ్మకం కుదిరిన తరువాత భర్తని దూరం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్మెయిల్ ప్రారంభిస్తున్నారు. మతం మారాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. శారీరక, మానసిక హింసకు గురి చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కథ ఇలాంటిదే. అటు నూకరాజు, ఇటు ఆయన కూతురు సౌజన్య సూసైడ్ నోట్తో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌజన్య భర్తని విషపూరిత కెమికల్స్ ఇచ్చి చంపేశాడు. ఆ తరువాత నుంచి ఆస్తిని, లాకర్ని చేజిక్కించుకొని అసలు పని మొదలు పెట్టాడు. ఇది అందరికీ తెలిసిందే. ఏమైతేనే ఒకరి మత మౌఢ్యానికి ఒక కుటుంబమే బలయ్యింది. ఒక పసిబాలుడు అనాథగా మిగిలాడు. అయితే ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆంధ్రాలో ఆపరేషన్ లవ్ జిహాద్ గురించి విస్తుపోయే విషయాలను బయటపెట్టాయి. వైకాపా మాజీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి వెలువరిచిన నిజాలు రాష్ట్ర ప్రజలను ఆందోళన, ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన ప్రస్తుతం జరుగుతున్న లవ్ జిహాదే కాకుండా గతంలో వైకాపా పాలనలో జరిగిన మత మార్పుడుల గురించి కూడా వ్యాఖ్యలు చేయడం గమనించదగ్గ విషయం. లవ్ జిహాద్ కు ఆంధ్ర రాష్ట్రంలో 6 ముఠాలు ప్రత్యేకంగా దిగాయని సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. సాదిక్ కేసు కాకినాడకో, రాజమండ్రికో సంబంధించింది కాదని, ఇది యావత్ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయమని దీంతో తెలిసిపోయింది. పనిలో పనిగా విజయసాయిరెడ్డి గతంలో వైకాపా పాలనలో జరిగిన పలు విషయాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గతంలో మత మార్పుడులు ప్రోత్సహించారని, క్రైస్తవ చర్చిల నిర్మాణానికి కృషి చేశారని ఆరోపించారు. ఈ మాటలు ఎవరో అంటే కొట్టిపారేస్తాం, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వైకాపాలో కొన్నేళ్లుగా ఉంటూ ఆ పార్టీ అధినేతతో అంటకాగిన విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చెప్పడం వల్ల నమ్మక తప్పడం లేదు. దీనికి తగ్గట్లుగానే వైకాపా పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం అందరికీ తెలిసిందే. అటు విజయసాయిరెడ్డి మాటలు, ఇటు సాదిక్ వ్యవహారం విశ్లేషిస్తే లవ్ జిహాద్ పెళ్లి కాని యువతులకే కాకుండా పెళ్లైన వారికి కూడా చేసేందుకు ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది. సాదిక్ ఇన్సిడెంట్స్ తో ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే భారీ ప్రణాళికే బయటపడినట్లు అయింది. ఏదైనా ఈ సంఘటన మాత్రం భవిష్యత్తులో హిందుత్వంపై పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే ఒకవైపు ఒక సామాజిక వర్గం బలవంతపు మత మార్పిడులు చేస్తుంటే, మరోవైపు ఇంకో సామాజిక వర్గం ప్రేమ పేరుతో మత మార్పిడి చేయించడం హిందూ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. దీనిపై అటు రాష్ట్రము, ఇటు కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ లవ్ జిహాద్ కు సంబంధించిన సమాచారాన్ని సాదిక్ నుంచి సేకరిస్తేనే గానీ
ఇంకా పూర్తి వివరాలు బయటపడే అవకాశం లేదు. ఇది త్వరలోనే జరుగుతుందని అందరం ఆశిద్దాం.